అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజానీకానికి పిల్లలను చదువుకోని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు ఇది మూడో విడత తల్లికి వందనం అనేది మీ యొక్క బ్యాంకు ఖాతాలో జమ అయింది. అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఎవరైనా తల్లికి వందనం మీద మీరు కనుక అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకునే విధానము ప్రతి అంశాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయాలి. మనలో చాలామంది వీడియోను లాస్ట్ వరకు చూడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే వీడియోను పూర్తిగా చూస్తే మనకు అర్థమైంది. అలాగే మన ఛానల్ ప్రేమతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి దీంట్లో తల్లికి వందనం అప్లై చేసుకోవాలంటే ఏ క్లాస్ వాళ్ళకి ఎంత డబ్బులు పడతాయి, ఎన్ని విడతలుగా వాడబోతున్నాయి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇట్లా పెట్టుకుంటే మళ్ళా 10th, ఇంటరు, డిగ్రీ ఇలా ఎవరికి ఎంతవరకు ఇవ్వబోతా ఉన్నారు, తల్లికి వందనం స్కీమ్ అనేది ఎప్పటికీ వర్ధిస్తుంది, ఏమైనా ఆదాయ ధృవీకరణ పత్రం ఏ లిమిట్లో ఉండాలి, ఇలాంటి విషయాలు పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోను మీ యొక్క సమయాన్ని కేటాయించి వీడియో చూడాల్సిందే, అయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి మనము చూద్దాం తల్లికి వందనం విషయంలో. ఇక్కడ మనకు ప్రతి విషయం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇగో, పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా చూడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లికి వందనం స్కీమ్ అనేది అనేక సంక్షేమ పథకాలని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకము తమ పిల్లలను ఏంటంటే క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో ఏంటంటే వాళ్ళకు తల్లులకు మద్దతు ఇస్తూ వాళ్ళ యొక్క గణనీయాన్ని తగ్గిస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం భారాన్ని తగ్గిస్తుంది. దారిద్రపు రేఖ దివ్యనున్న కుటుంబాల్లో 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకు వాళ్ళ తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు తల్లి లేనిచో కుల మత ప్రాంతాల్లో సంబంధం లేకుండా పిల్లలను రేపియేషన్ పాఠశాలలు అంటే వేరే కొన్ని పాఠశాలలు ఉంటాయి కాబట్టి దాంట్లో చేర్చుకుంటారు. కాలేజీలు గుర్తింపు పొందిన ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాల జూనియర్ కాలేజీల్లో చదివించబడడానికి వీలుగా ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటిది, తల్లికి వందనం అనే స్కీము లక్ష్యం ఏంటిది, దీని విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఫస్ట్ మనకు ఒకటోది ఇలా 10 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్ మార్కుల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎన్ని డబ్బులు వస్తాయి, అలాగే తల్లిదండ్రుల పిల్లలకు ఒకవేళ వాళ్ళను ఏ విధంగా ప్రభుత్వం చదివించబోతా ఉన్నది, ఈ పిల్లల అకౌంట్లో డబ్బులు వేస్తారా, తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తారా, ఈ బ్యాంకు డీటెయిల్స్ మనం ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటి విషయాలను ఈ 10 క్వశ్చన్లలో మనం చూడబోతా ఉన్నాం. మొదట మొత్తం కుటుంబ ఆదాయము గ్రామాల ప్రాంతాల వారికి 10,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి 12,000 లోపు ఉండాలన్నట. ఇక కుటుంబం మొత్తం గల భూమి, ఇది రెండో కండిషన్. 3 ఎకరాల కంటే తక్కువ మాగాని 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబాల వారు మాత్రమే దీనికి అర్హులు. తెలుసుకోరు మీరు, వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మన అర్హతలు అనేది ఇక్కడనే కోల్పోతూ ఉంటాం. మూడవది తల్లి లేదా లబ్ధిదారులు కలిగిన ఉండవలసిన ధృవపత్రాలు. తల్లి లేదా లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసినటువంటి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. 4వది ప్రభుత్వ ఉద్యోగి పింఛనీదారులు. కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనీదారుడు అయి ఉండరాదు. ఇక్కడ ఈ షరతు నుండి పరిశుద్ధ పనివారు కుటుంబాల మినహాయింపు ఉంటుంది. మనకు ఈ 4వ దాంట్లో ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఈ కుటుంబం వాళ్లకు ఈ తల్లికి వందనం అనేది స్కీమ్ రాదు అని చెప్తా ఉన్నటువంటి విషయము. 5వది చూసుకుంటే 4 చక్రాల వాహనం. లబ్ధిదారుల కుటుంబాలకు 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోలు ఈ పరిషత్తు నుండి మినహాయింపబడినవి. నేను అడుగుతా ఉన్నా 4 చక్రాల విషయం గురించి వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ట్రాక్టర్ను, ఆటోను ఎందుకు తీసుకుంటా ఉన్నారు? కారు కానీ ఇంకా ఏదైనా తీసుకుంటే కానీ ట్రాక్టర్ ఒక రైతుకు, ఆటో కొన్ని కుటుంబాలకు
జీవనం కలిగించేటువంటి ఈ రెండు ఏదైతే ట్రాక్టరు ఆటో ఈ రెండు జీవనాన్ని కల్పిస్తాయి, ఉపాధి కల్పిస్తాయి. మరి వీటిని కూడా మీరు తీసుకొని మేము తల్లికి వందనం క్యాన్సల్ చేస్తా అంటే ఇది ఎసొంటి ప్రభుత్వము ఏమనాల చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని నాకు అర్థమైతలేదు. ఇక సరే ఉండనిగా ఇవి ఈ రకంగా ఉంటే ఆరోది విద్యుత్ వినియోగం గడిచిన 12 నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగము నెలకు సరిపడా 300 యూనిట్లకు మించకూడదట. ఇంకా ఏడోది కూడా ఉన్నది, ఏడోది కూడా చూద్దాం మనం. ఏడోది ఆదాయ పన్ను చెల్లించిన వారు ఈ పథకానికి అనర్హులు. అంటే ఆదాయ పన్ను మనం చెల్లించము, గసొంటోలకు బంద్ పెడితే ఒక లెక్క. కానీ ఆటో ఉంటే ట్రాక్టర్ ఉంటే ఇటువంటి వాళ్ళకు బంద్ పెడితే అది లెక్క కానే కాదు. ఇక 8వది పట్టణాల్లో ఆస్తి మున్సిపాలిటీ పరిధిలో 1000 గజాల కంటే ఎక్కువ స్థలము కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ స్థలం ఉన్నవారు తక్కువ ఉంటే అర్హులట. తక్కువ ఉన్నవారు అర్హులు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే వర్ధిస్తుంది అది. 9వది వయసు లింగం ఈ పరిషత్తు వర్ధించదు. ఏది వయసు లింగం ఈ పరిషత్ అంటే ఈ షరతు వర్ధించదు. 10వది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు సంరక్షిత ధృవీకరణ పత్రము 10వది. 11వది బ్యాంకు ఖాతా వివరాలు తల్లి లబ్ధారుల యొక్క గుర్తింపబడినటువంటి గ్రాడ్యుయేట్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధించబడి ఉపయోగంలో ఉండాలి. తల్లి అక్కడ కూతురు కానీ బాబు కానీ ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. లేదంటే తల్లి కూతురు కానీ తల్లి కొడుకు కానీ వీళ్ళ బ్యాంక్ ఖాతా జాయింట్ బ్యాంక్ ఖాతా కూడా తీయవచ్చు. తీస్తే దాంట్లో పడతాయి. ఎందుకంటే పిల్లకంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ ఒకవేళ తీసుకున్నా కానీ వాళ్ళు చిన్న పిల్లలు అయితే బ్యాంకులోకి వెళ్ళలేరు. అందుకనే తల్లితో కలిపి జాయింట్ అకౌంట్ తీసుకుంటే బాగుంటుంది. అందులో డబ్బులు పడితే మనం తీసుకోవచ్చు అట్లా. ఇక 12వది హాజరు విద్యార్థులు 75% హాజరు శాతం అంటే రోజు స్కూల్ పోతా ఉండేలా చూసుకోవాలి. ఇది నోట్ ఏంటంటే ఇచ్చినటువంటి అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలపైన ఇవ్వటం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆర్థిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం కూడా ఉంటుందట. ఇంకా అర్హత ప్రమాణాలు కూడా మారే అవకాశం ఉంటుందట. ఏడాదికి 15,000 తల్లి లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇక్కడ మనం చూసుకుంటే తల్లికి వందనం స్కీము స్టూడెంట్ కిట్టు పథకాలకు సంబంధించి ఆధార్ తప్పనిసరి పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటంటే ఆధార్ అనేది తప్పనిసరి ఉండాలి, లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని ఇక్కడ వివరించింది. ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇంకా ఇలాంటి మొత్తము 10 గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి 10 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నది. తల్లికి వందనం కింద 15,000 స్టూడెంట్ కిట్ కింద పథకంలో విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాము ఇస్తున్నట్లు తెలిపింది. ఈ 15,000 కింద 15,000 రూపాయలు కలుపుకొని ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం వేసే అమౌంట్ అది వేరు, 15,000 రూపాయలు మన బ్యాంక్ ఖాతాలో అవి వేరే జమ అవుతాయి. ఇక ఆధార్ కార్డు ధృవీకరణ తర్వాత పథకానికి సంబంధించి ధృవీకరణం ఉంటుంది. కావున తల్లులకు సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉపయోగపడేలా అంటే ఉండవలెను. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఈ తల్లికి వందనం స్కీమును తీసుకురాబోతా ఉన్నది. ఇది లాస్ట్. ఇక్కడ మనకేమిచ్చారంటే బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, మేజర్ అయితే ఓటర్ కార్డు, ఇక్కడ ఏంటంటే నైసర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజెట్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసినటువంటి ధృవపత్రమైనా ఉండాలి. ఆధార్ కార్డు ఎంప్రోల్ చేస్తూ ఉంటే
నెలలోపే వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి లబ్ధారులు ఆధార్ కార్డును దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు ఆధార్ కార్డు అనేది అప్లై చేసి ఉండడం మంచిది. ఇప్పుడు మనం ఏదైతే తల్లికి వందనం అప్లై చేస్తున్నామో మైనర్ పిల్లలు 17 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ దాకా ఇంటర్ వరకు మైనర్ పిల్లలే ఉంటారు 17 సంవత్సరాల లోపే. 18 వీళ్ళందరికీ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం ప్రభుత్వం కూడా 1 నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాల్సిన నిబంధన కొనసాగించిందని జారీ చేయడం పడింది. అంటే మనము స్కూల్కు కాలేజీకి దేనికైనా సరే 75% మనకు హాజరు శాతం అనేది ఉండాలి. డుమ్మాలు కొడితే మాత్రం రావు. ఇక్కడ మనకు ఇగో హాజరు ఈ స్కూల్కు హాజరవుతున్నటువంటి మన ఈ చదువుకునే విద్యార్థులు 75% హాజరు ఉండాల్సిందని నిబంధన చేయడం జరిగింది. పైన పేర్కొనబడినటువంటి అర్హతలు తల్లికి వందనం పథకముతో పాటు విద్యా కానుక స్టూడెంట్ కిట్టు అంటే మనం చూసుకున్నట్టు సాక్సులు, యూనిఫాము, పుస్తకాలు అన్నీ కూడా ఆ కిట్టులో ఉంటాయి. కాబట్టి ఇక అమలు చేస్తున్నటువంటి ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఎప్పుడు ఇవ్వబోతా ఉంది ఏందనే విషయాన్ని మనకు నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ పింఛన్ల భరోసా గురించి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశాలు అలాగే ఇవన్నీ చూసుకుంటే ఇవి అయిన తర్వాత తల్లికి వందనం స్కీము అలాగే మనం చూసుకుంటే సచివాలయాల జాబులు ఇవి మనకు పూర్తి చేయబోతా ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి అర్హత మీరు ఉండేలా చూసుకోవాలి మీ పిల్లలకు ఖచ్చితంగా. లేకపోతే మాత్రం తల్లికి వందనం స్కీమ్ అనేది మళ్ళీ మనము నాట్ ఎలిజిబుల్ అంటే దాంట్లో మనము రిజెక్ట్ అయిపోతే కనుక మనకు డబ్బులు సంవత్సరానికి 15,000 రావు. 15,000 రూపాయలకు సంబంధించి కిట్ కూడా రాదు. వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. వీడియో అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.